Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. అందరు న్యాయమూర్తులు ఆర్డర్ అంటే ఆర్డర్ వేసినట్లు, కానీ ఒక న్యాయమూర్తి ఆర్డర్ అంటే కోట్లాది రూపాయలు వెనక వేసినట్లు. అందరు న్యాయమూర్తులు తప్పులు చేసే వాళ్లకు శిక్షలు వేస్తే ఒక న్యాయమూర్తి మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తాడు. అందరు న్యాయమూర్తులు కనిపించే దేవుళ్ళైతే ఈ న్యాయమూర్తి మాత్రం కనిపించే ఒక పైసల రాక్షసుడు. మరి ఇంతలా మాట్లాడుతున్నామంటే అతను ఎంతలా సంపాదించాడో అర్థం చేసుకోండి. మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన అన్ని అవినీతి ఆరోపణలు నిజమేనని పార్లమెంటరీ విచారణ కమిటీ నిర్ధారించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో లభించిన భారీ మొత్తం నోట్ల కట్టల్లో లెక్కల్లో చూపని సగం కాలిన నగదుపై ఆయన ఎలాంటి ఆధారాలు, సరైన వివరణ ఇవ్వలేకపోయారని తేల్చింది. మొదట్లో ఆ డబ్బు గురించి తనకు ఏమీ తెలియదని వర్మ నిరాకరించారు. ఆ తర్వాత తన వాదనను మార్చుకుంటూ ఎవరో ఆ డబ్బును కావాలనే అక్కడ పెట్టారని, మరియు ఇది తనపై జరిగిన పెద్ద కుట్ర అని ఆరోపించారు. అయితే దీనిని నిరూపించడానికి ఆయన ఎలాంటి ఆధారాలు గాని సాక్ష్యాలు గాని సమర్పించలేదు. అంతేకాకుండా దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలను స్వాధీనం చేసుకోకముందే వర్మ వ్యక్తిగత సిబ్బంది ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేసి కాలిన వస్తువులను తరలించడం ద్వారా సాక్ష్యాలను మార్చేందుకు ప్రయత్నించారని పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. 1968 చట్టం ప్రకారం ఆయన్ను పదవి నుంచి పూర్తిగా తొలగించడానికి 150 మందికి పైగా పార్లమెంట్ సభ్యులు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేశారు. ఈ తొలగింపు ప్రక్రియను సవాల్ చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్లను భారత సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది. దీనివల్ల ఈ అక్రమాస్తుల వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు ఆయనపై నేరుగా అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.